హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక అమర్ భాగ్యని చూస్తూ ఆరు అనుకొని తలలో పూలు పెట్టబోతూ ఉండగా ఇక ఆరు వద్దండి, వద్దు, అది నేను కాదు అని అరుస్తూ ఉంటుంది. ఇక అది చూడలేక ఆరు వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటుంది. ఇక ఆ సీన్ చూస్తూ గుప్తా గారు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇదంతా చూస్తున్న మను చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇక అమర్ బాగి తలలో పూలు పెడుతూ ఉండగా బాగి చాలా తన్మయంలో పడిపోతుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనని తాను మైమర్చిపోయి ఇక అమర్ని చూస్తూ చాలా థ్యాంక్స్ అండి అని అంటూ సిగ్గుపడుతూ బాగి పైకి వెళ్ళిపోతుంది. ఇక గుప్తా గారు ఆరుని ఏడ్పిస్తూ ఇక ఇవన్నీ చూడడానికేనా నువ్వు ఇక్కడుంది, చూడు చూడు, చూసి ఎంజాయ్ చేయి అని గుప్తా గారు అంటూ ఉండగా ఆరు ఇలా అంటూ ఉంటుంది. మీరు ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా అని అడుగుతుండగా నా ముఖానికి అదొక్కటే తక్కువ అని గుప్తా గారు అంటూ ఉంటారు. మీరు ప్రేమలో పడుంటే తెలిసేది నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో అని ఆరు కాస్త బాధగా అంటూ ఉంటుంది. ఇంకా ఇలా అంటుంటుంది, అయినా నాకు టైం లేదు, నేను ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండబోతున్నాను, నా పిల్లల దగ్గరికి వెళ్తాను అని పరుగున ఆరు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక మను అమర్ బాగీకి పూలు పెడుతున్న దృశ్యాన్ని తలుచుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆరు పైకి వెళ్తూ ఉండగా రూమ్లో ఉన్న మనుని చూసి ఆరు మను దగ్గరికి వచ్చి ఏం సాధించావు, కోపంతో రగిలిపోతూ పగ పెంచుకొని తప్పుల మీద తప్పులు చేస్తూ ఏం సాధించావే నువ్వు, ఇక్కడైనా మా ఆయన్ని వదిలిపెట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆరు అంటూ ఉంటుంది. ఇక మను మనసులో తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్ని నన్ను ఆ అక్క కుట్ర చేసి వేరు చేసింది, ఇప్పుడు ఈ చెల్లెలు వంతైంది, ఈ చెల్లెలు కూడా కుట్ర చేసి అమర్ని నన్ను వేరు చేస్తుంది అని ఆరు ముందే మను అంటూ ఉండగా ఇక మిస్ అమ్మ నా సొంత చెల్లియా, నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లియా అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మను ఇలా అంటూ ఉంటుంది, ఈ అక్క చెల్లెళ్ళ వల్ల జీవితంలో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, ఈ చెల్లిని కూడా ఆ అక్క దగ్గరికి పంపించే టైం వచ్చేసింది, ఇది చేస్తున్న వేషాలు నేను చూస్తూ ఉండలేను, దీన్ని కూడా దాని అక్క దగ్గరికే పంపించేస్తాను, ఈ ఇద్దరు అక్క చెల్లెలు నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారు అని మను అంటుండగా ఇక ఇదంతా మాటలు వింటున్న ఆరు పరుగున గుప్తా గారి దగ్గరికి వచ్చి గుప్తా గారు అని నిద్రిస్తున్న గుప్తా గారిని లేపి, నిజంగా భాగమతి నా సొంత చెల్లెలా, నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలా, అవును కావచ్చు, అందుకే తనకి మాత్రమే నేను కనబడుతున్నాను అని అంటూ తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది. ఆరు అంటే నేను రామ్మూర్తి గారి కూతురిన అనాథాశ్రమంలో నన్ను వదిలిపెట్టింది రామ్మూర్తి గారేనా, అందుకే మా ఇద్దరికి తెలియని బంధం ఏర్పడిందా అని ఆరు అడుగుతూ ఉండగా గుప్తా గారు షాక్ అవుతూ ఉంటారు. ఇక చెప్పండి గుప్తా గారు, చెప్పండి, బాగి నా సొంత చెల్లెలా, అవును, అందుకే మా దారులు ఒక్కటయ్యాయి, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కాబట్టే నేను తనకి కనబడుతున్నాను, మను మేము అక్క చెల్లెళ్ళం కాకుంటే అలా మాట్లాడి ఉండేది కాదు అని ఆరు అంటుండగా ఇక ఆరుని టాపిక్ డైవర్ట్ చేయడానికి నమ్మించడానికి గుప్తా గారు గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇక ఆ బాలిక ఏదో మాట్లాడిందంట, ఈ బాలిక నమ్మేస్తుందంట, తను నీ చెల్లెలి కాదు అని అంటుండగా ఇక మరి ఎందుకు మను అలా మాట్లాడింది అని అడుగుతూ ఉంటుంది ఆరు. ఇక నువ్వు తనకి ఏమవుతావు, నువ్వు నీ మొగునికి మొదటి భార్యవి, తను రెండవ భార్య, ఇక వరుసకి నువ్వు అక్కవే అవుతావు కదా అని, ఇంకా తను నిన్ను అక్క అని పిలుస్తుంది కాబట్టి అలా అంది ఆ బాలిక అని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు గుప్తా గారు. తను నన్ను అక్క అని పిలుస్తుందని మనుకి తెలియదు కదా అని ఆరు అంటుండగా ఇక టైం వచ్చినప్పుడు ఆ బాలిక అందరి ముందు నిన్ను అక్క అని పిలవాలి కాబట్టి అలా అన్నట్టుంది ఆ బాలిక, అంతే అని అంటూ ఉంటారు గుప్తా గారు. ఇక ఆరు ఆలోచనలో పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమ్మయ్య, బాలికని ఏమార్చగలిగాను, లేదంటే ఇక్కడి నుండి అస్సలే రాను అని మొండికేసేది. ఇక జగన్నాథ ఎలాగైనా ఈ బాలికని
మా లోకంలోకి తీసుకెళ్ళాలి, నీవే రక్ష తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు గుప్తా గారు. ఇక అమర్ బాగి ఇద్దరు ఒకే బెడ్ పై పడుకుంటారు. ఇక అమర్ వైపు బాగి తన వీపుని చూపిస్తూ పడుకుంటుంది. ఇక అమర్కి బాగి జడలో ఉన్న మల్లెపూల వాసన చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అమర్ ఆ మల్లెపూల వాసనకి నిద్ర పోలేకపోతూ ఉంటాడు. ఇక ఉష్ అని పిలుస్తూ ఉండగా బాగి పలకదు. ఇక దొంగ దగ్గులు తగ్గుతూ ఉంటాడు అమర్, అయినా కూడా బాగి పలకదు. ఇక మిస్సమ్మ అని మెల్లిగా పిలుస్తూ ఉంటాడు అమర్, అయినా బాగి పలకదు. ఇక మళ్ళీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, కుంభకర్ణుని కుటుంబం కావచ్చు, అందుకే ఎంత పిలిచినా పలకట్లేదు అని అంటూ ఉంటాడు అమర్. ఇక గట్టిగా మిస్సమ్మ అని గట్టిగా అరుస్తాడు అమర్. ఇక బాగి దిక్కున ఉలిక్కిపడి లేచి అమర్ కాగిట్లో ఒదిగిపోతుంది. అమర్ షర్ట్ని పట్టుకొని అలా ఉండిపోతుంది. ఇక ఇలా కలవరిస్తూ ఉంటుంది బాగి. నాకేం తెలీదు, నేను ఎవరిని మోసం చేయలేదు, ఆ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు అని అరుస్తూ ఉంటుంది బాగి. ఇక అమర్ తనని బాగి పట్టుకోవడంతో సైలెంట్గా ఉండిపోతాడు. ఇక ఒక్క నిమిషం తర్వాత బాగి తేరుకొని అమర్ నుండి విడివడి దూరంగా కూర్చుంటుంది. ఇక ఏంటి ఇంత అర్ధరాత్రి మీరు ఎందుకు నిద్రపోకుండా ఇలా కూర్చున్నారు అని అడుగుతుండగా, నువ్వు నా పక్కనుంటే నేనెలా నిద్రపోతాను, నాకెక్కడ నిద్ర పడుతుంది అని అమర్ అనేస్తాడు. ఇక దాంతో మొదటి రోజు మందు కలిపిన పాలు అమర్ తాగినప్పుడు బాగీని దగ్గరికి తీసుకున్న దృశ్యాలు అన్నీ బాగీకి గుర్తు వచ్చి తను కుంఫు చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ, ఈసారి నేను ఊరుకోను, ఆసారి సైలెంట్గా ఉండిపోయాను, కానీ ఈసారి మీతో గొడవ పడైనా సరే నేను మీ దగ్గరికి రాకుండా ఆపుతాను, మీరు నా దగ్గరికి రాకూడదు, నేను మిమ్మల్ని దగ్గరికి రానివ్వను అని అంటూ ఉంటుంది బాగి. నువ్వనుకున్నది నేను అనుకున్నది ఒకటి కాదు, నేను అదే అనట్లేదు అని అమర్ అంటుండగా, మరి మీరు అనుకున్నదేంటి అని అంటూ ఉంటుంది బాగి. ఏంటా, నీ తలలో ఉన్న మల్లెపూలు, ఆ మల్లెపూల వాసనకి నాకు నిద్ర పట్టట్లేదు, అంతేకాదు లైట్ ఉంటే కూడా నాకు నిద్ర రాదు అని అమర్ అంటుండగా, ఇక బాగి, మీరు ఇంత ప్రేమగా ఇచ్చిన మల్లెపూలని నేను తీయలేను, ఇక లైట్ ఆఫ్ చేసి రిస్క్ నేను చేయలేను, ఇప్పుడేం చేద్దాం, ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటి అని అంటూ జోక్గా మాట్లాడుతూ ఉంటుంది బాగి. ఇక అమర్ కోపంగా షటప్ అని అనగానే ఇక మళ్ళీ ఫస్ట్ పొజిషన్లోనే బాగి పడుకుంటుంది. ఇక అలా కాదు అని అమర్ అనగానే బోర్ల బొక్కలా పడుకుంటుంది బాగి. అలా కాదు అని అనగానే పైకి పడుకుంటుంది బాగి. పైకి కాదు అని అమర్ అరుస్తూ ఉండగా కిందికి పడుకుంటుంది. అలా కూడా కాదు అని అమర్ గట్టిగా అరుస్తూ ఉండగా అమర్ వైపు తన ఫేస్ని చేసి పడుకుంటుంది బాగి. ఇక అమర్ కూడా పడుకుంటాడు. ఇక అమర్కి నిద్ర పట్టక బాగి వైపు చూస్తూ ఉండడంతో, దొంగ, నన్ను చూస్తూ పడుకోవాలని మీరు ఆలోచించారు కదా, అందుకే ఇలా చేశారు కదా అని బాగి అంటూ ఉండగా, ఇక అమర్, నిన్ను తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదు, అటువంటిది నిన్ను చూస్తూ పడుకోవడమా, నో ఛాన్స్ అని అంటూ అమర్ లేచి కూర్చుంటాడు. ఈసారి అరవడం బాగి వంతవుతుంది. ఇక బాగి గట్టిగా షడప్ అని అరుస్తూ ఉంటుంది. ఇక అమర్ ఫస్ట్ పొజిషన్లో పడుకున్నట్టు బాగి వైపు ఫేస్ చేసి పడుకుంటాడు. అలా కాదు అని బాగి అరుస్తుండగా అమర్ పైకి పడుకుంటాడు. పైకి కాదు అని బాగి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. కిందికి పడుకుంటాడు అమర్. కిందికి కాదు అని మళ్ళీ బాగి అరుస్తూ ఉంటుంది. ఇక బాగి సైడ్ తన వీపుని పెట్టి మరోవైపు బాగికి కాకుండా తిరిగి పడుకుంటాడు అమర్. ఇలా పడుకుంటే నా మల్లెపూల వాసన రాదు, నా ఫేస్ చూడాల్సిన పని లేదు, పడుకోండి అని అరుస్తూ ఉంటుంది బాగి. ఇక పాపం అమర్కి నిద్ర పట్టక తలతో హ్యాండ్ని పట్టుకొని ఉంటాడు. ఇక బాగి అర్థం చేసుకొని లైట్ ఆఫ్ చేస్తుంది. ఇక అమర్ కాస్త వణికినట్టు అవడంతో అక్కడున్న బెడ్షీట్ని కూడా కప్పుతుంది. ఇక అమర్ హాయిగా పడుకుంటాడు. తెల్లవారిపోతుంది. ఇక బాగి చక్కగా రెడీ అయి కాఫీతో నిర్మలమ్మ గారి రూమ్కి వెళ్తుంది. ఇక నిర్మలమ్మ గారు, అదేంటమ్మా, లీలా ఇస్తుంది కదా, నీకెందుకు శ్రమ అని అంటూ ఉంటుంది. మీకు
లేవగానే కాఫీ తాగడం అలవాటత్తయ్య, కానీ మీరు లేచాక గంటకి కాఫీ ఇస్తుంది అది, కానీ ఇక నుండి అలా కాదు, మీకు టైంకి కాఫీ ఇచ్చే బాధ్యత నాది అని అంటూ ఉంటుంది భాగి. ఇక నిర్మలమ్మ గారు సంతోషపడుతూ ఉంటారు. నేను పైకి వెళ్ళి పిల్లలని నిద్రలేపుతానత్తయ్య అని అంటుండగా, సమ్మర్ హాలిడేసే కదమ్మా అని నిర్మలమ్మ గారు అంటుంటారు. అలా కాదత్తయ్య, ఇన్నాళ్ళుగా ఇంట్లో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యారు. ఇప్పటి నుండి వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి. అంతేకాదు, ఆయనకి పిల్లలు ప్రొద్దున లేవకపోతే చాలా కోపం వస్తుంది. పైగా ఇంతసేపు పడుకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో ప్రొద్దున లేవడానికి ఇబ్బంది పడతారు. అందుకనే వెళ్ళి లేపుతానత్తయ్య అని అంటూ ఉంటుంది బాగి. సరేనమ్మా అని నిర్మలమ్మ గారు అనడంతో ఇక బాగి పైకి వెళ్తుంది. ఇక పిల్లల దగ్గర ఆరు నిద్రపోయి ఉంటుంది. పిల్లలందరూ బెడ్పై పడుకోగా ఇక ఆరు ఆ టేబుల్ పైన తలబెట్టి పడుకుంటుంది. ఇక బాగి వచ్చి డోర్ తీయగానే ఆరు కనబడుతుంది. షాక్ అవుతుంది బాగి. ఏంటి అక్క ఇక్కడ పడుకుందేంటి అని అనుకుంటూ మెల్లిగా వచ్చి ఆరుని ముట్టుకోబోతుంది బాగి. కానీ ఆరు మేలుకోదు. ఇంకా బాగి ఆరుని ముట్టుకోకుండా మెల్లిగా అక్క అని పిలుస్తుంది. ఇక ఆరు చాలా కూల్గా గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటుంది. అక్క అని బాగి అనగా ఇక ఆరు దిక్కున లేచి నిలబడుతుంది. ఏంటక్క మీరేంటి ఇక్కడ? మీ వాలకం చూస్తుంటే రాత్రంతా ఇక్కడే ఉన్నట్టున్నారు అని అనేస్తుంది బాగి. ఇక లేదు, చిన్న పిల్లలు కదా, తల్లి లేని పిల్లలని నిద్రపుచ్చడానికి వచ్చాను అని ఆరు అంటుండగా, ఇక అదేంటక్క మీ పాప కూడా చిన్నదే కదా అని అంటూ ఉంటుంది బాగి. ఈ ఒక్కరేజే కదా ఇక్కడ ఉండేది, అందుకనే ఇక్కడికి వచ్చాను అని ఆరు అంటూ ఉంటుంది. మళ్ళీ బాగి ఏదో ప్రశ్న వేయబోతుండగా, ఆగు నువ్వు మార్నింగే కాఫీ తాగావా అని ఆరు అడుగుతుండగా, లేదక్క అని అనేస్తుంది బాగి. అందుకే నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ మాట్లాడుతున్నావు. ఇక వెళ్ళి కాఫీ తాగు, నా మైండ్ నీ మైండ్ ఇద్దరి మైండ్లు చెడిపోకుండా ఉంటాయి అని అంటూ మాట మారుస్తూ పరిగెడుతుంది ఆరు. ఈవిడేంటి ఏదో అడుగుతుంటే పిల్లల దగ్గర ఎందుకు పడుకుంది అని అడుగుతుంటే కాఫీ తాగమని చెప్పి వెళ్ళిపోయింది అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లీలా వచ్చి కంగారుగా మనోహరిని లేపుతూ ఉండగా, ఇంకాసేపు పండనివే అని అంటూ ఉంటుంది మను. మీ నిద్ర తగలయ్య, ఏం జరుగుతుందో వచ్చి చూద్దురు రండి అని లీలా అరుస్తూ ఉంటుంది. ఇక మను వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు రాతోడు అందరూ గార్డెన్లో ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అది చూసి మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బాగిని చంపాలని చూస్తున్న మనుని ఆరు ఏ విధంగా అడ్డుకోనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.